మన సైడ్ న్యాయం ఉంది, దాన్ని బతికించడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి పెద్ద రౌడీలాగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం ఏంట్రా? ఈ అబ్బాయి ఇంటికి పోగబెడతాడని నేను ఎప్పుడో చెప్పుండ్లా. ఇప్పుడు పోగేంది ఏకంగా నిప్పే పెట్టాడు కదా. ఆడు ఇంకో 100 మందిని వేసుకుని ఇంటి మీదకి వస్తే వీళ్ళందరి గతి ఏం కావాలా? నమస్తే బాబాయ్. నమస్తే సార్. మీరు నన్ను క్షమించాలి. అయ్యయ్యో అలా అనకండి. మా వాడు మీ ఇంటికి వచ్చి గొడవ చేసేందుకు మీరే మమ్మల్ని క్షమించాలి. అభ్యర్థం లేదండి బాబు. నీ ఫైట్ నచ్చిందో, నీ ఫేస్ నచ్చిందో, లేకపోతే నువ్వు నాకు ఇచ్చిన క్లాస్ నచ్చిందో తెలియదు కానీ మా అమ్మాయి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని తెగే చెప్పింది. తలూపు వచ్చాను, కాదనకు. మీరందరూ వచ్చి ఒక్కసారి నా కూతుర్ని చూడండి. మావాడు కూడా ఇష్టపడాలి కదండి. బాబు, జరిగిందంతా మర్చిపో. నీ కుటుంబంతో సంబంధం ఏర్పడే అదృష్టం నీ వల్లే దక్కాలి. మా అమ్మాయితో ఒకసారి మాట్లాడి చూడు. నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వు. రేపు మధ్యాహ్నం రెస్టారెంట్లో లంచ్ చేస్తూ మాట్లాడుకోండి. బావగారు, బాబు చాలా సాఫ్ట్ అండి. ఎలాగైనా మీరే దగ్గరుండి పంపించాలి. మంచిదండి. వస్తానండి. అలాగే బాబు, వస్తాను. రామకృష్ణ, వెళ్ళి చూసిరా. నచ్చితే ఓకే, నచ్చకపోతే నో అన్నయ్య. చిన్న ముక్కే కదా. చూడకుండానే చెప్తున్నా, నో. ఓ అబ్బా, నీ బంతాడు చూసి కత్తిరిన కైపులు ఏ కళతో చూసిందో అదే నీ అదృష్టం. ఒప్పించుకో. షట్ అప్. మీ అందరికీ చెప్తున్నా, నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. అరే 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 ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేండి ప్లీజ్. అయ్యో, హలో, ఎవరు? నేను సుచిత్రని. చెప్పు. ఈ రోజు రెస్టారెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా? ఉంది కదా. అది 2 o'clock కాదు, 1 o'clock కి. 1 o'clock అంతే కదా. నేను మేనేజ్ చేస్తాను కదా సిస్టర్. థ్యాంక్ యూ. ఎవరు? మీరు? రామకృష్ణ. ఓహ్, మేడం మీకోసం వెయిట్ చేస్తున్నా సార్. ప్లీజ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీరు ఆ రోజు లిఫ్ట్ ఇచ్చింది? సిట్. ఓకే. హాయ్, ఐమ్ సుచిత్ర. నిజానికి మిమ్మల్ని చూసి ఆ రోజే ఫ్లాట్ అయ్యాను. చెప్పగానే వెనక్కి తిరిగి కూర్చున్నారే, ఆ ఒబీడియన్స్ నచ్చింది. భయపడకుండా నాన్నకి ఎదురు తిరిగారే, ఆ డాడ్నెస్ తెగ నచ్చేసింది. అందుకే ఈ పెళ్లి ప్రపోజల్. మీరేం తీసుకుంటారు? ఆర్డర్ చేశాను. మీకు బిర్యానీ అంటే ఇష్టం అంట కదా. ఎవరు చెప్పారు? నాన్నగారు చెప్పారు. ఫుల్ డీటెయిల్స్ చెప్పి పంపించినట్టున్నారు. ఆలోచిస్తున్నారేంటి? నేను నచ్చేనా? నా ప్రపోజల్ ఓకేనా? ఆ రోజు తెగ మాట్లాడారు, ఇప్పుడు ఇలా సిగ్గుపడతారేంటి? మన మ్యాటర్ ఓకేనా? ఇది కూడా ఆఫ్టర్ 1 year అంటారా? ఏంటమ్మా? అల్లుడు, బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకే అని చెప్పా కదా. థ్యాంక్స్. ఎందుకు? డైరెక్ట్ గా నాతో చెప్పకపోయినా మీ వాళ్ళతో ఓకే అని చెప్పారు కదా. అది ఏం పర్వాలేదు, డైలీ కలుస్తాం కదా, టైం తీసుకుని చెప్పండి. మీరు తప్పు కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ, తినండి. మంచి బిర్యానీ కదా. మీ డాడీ. చెప్పండి అంకుల్. ఏంటి బాబు, అమ్మాయిని కలవలేదంట? వాళ్ళు ఎవరు అంకుల్? ఇప్పుడు దాకా ఇద్దరం కలిసి ఉన్నాం కదా. ఊరుకో బాబు, మరి జోకులు నువ్వును. అమ్మాయి టేబుల్ 10 దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంది చూడు. ఏయ్, నిన్ననే. ఏ హాయ్, ప్లీజ్. సేమ్ హాయ్. వచ్చినందుకు థ్యాంక్స్. నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను. మీకు బిర్యానీ అంటే ఇష్టం అండి కదా, నాన్నగారు చెప్పారు. మీకు చెప్పారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నా ప్రపోజల్ మీకు ఓకేనా? బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకేరా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? 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 అరే మా దెబ్బైపోయినరా. నేను కలవాల్సిన అమ్మాయి వేరు, కలుసుకున్న అమ్మాయి వేరు. నాకు తెలియకుండా నాకే గోలేసింది. దీనికంత వరి ఎందుకే? ఈ రోజు నుంచి షిఫ్ట్ అయిపో. చెప్పుతో కొడతా. ఇదంతా నీ వల్ల జరిగింది. అది నీకు ఫోన్ చేయడం, నువ్వు నాకు ప్రోగ్రామ్ చెప్పడం. ఎస్,
తను నన్ను సొంత బ్రదర్లా ఫీల్ అయింది. అంత లేదు, బ్రోకర్ లాగా ఫీల్ అయింది. బోకరదవా టూ మచ్ రా. నన్ను బ్రోకర్ ఎదవా అంటావా? నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను రా? డబ్బులు తీసుకున్నానా? మంది ఇచ్చావా? పోనీ చివరికి మిగిలిన బిర్యానీ ఇచ్చావా? నన్ను పట్టుకొని బ్రోకర్ అంటావా? రేయ్, నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు అన్న సంగతి అందరికి టామ్ టామ్ చేసేస్తా. బ్యాండ్ చార్. నీ యబ్బ, అయిపోయాడు నువ్వు. ఆవేశంలో ఎక్కువ ఎంత మాట్లాడుతున్నావు నన్ను? నా పని అవుతే. ఆగరా. ఏయ్, అరే ఆ. ఇంతవరకు ఏ పొట్టోడు ఏ పొడుగోడికి దొరకలేదు. ఆగు. ఏయ్, ఆగమే. ఏయ్, ఆగవేనా? నేను కాదు, ఆగు. నేను కాదు, నేను కాదు. ఆగు. 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 ఏంటి ఆ? బిర్యానీ బిల్లు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తా. కొంపలో మ్యూజియం పెట్టేశావేంటి? దొంగతనం చేయడానికి నా వస్తువులే దొరికినాయా? నీకు పిచ్చా? అవును పిచ్చే. నువ్వంటే పడిచేంత పిచ్చి. నువ్వు ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడికి వచ్చేదాన్ని. గ్రౌండ్ ఖాళీగా ఉంటే బాగోదని డబ్బులుచ్చి జనాల్ని లారీలో రప్పించేదాన్ని. ప్రాక్టీస్లో నువ్వు కొట్టిన బాల్ అవతల పడితే దాన్ని ఎత్తుకుపోయాను. నీ బ్యాచ్కి సినిమా టికెట్స్ దొరకకపోతే నేను బ్లాక్లో కొనిపెట్టి నీ సీట్ నా పక్కన వచ్చేలా చేసి నువ్వు సినిమా చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఎంజాయ్ చేశాను తెలుసా? బైక్లో గాలి తీసేసి నీకు లిఫ్ట్ ఇచ్చి నిన్ను నా వెనక్కి తిరిగి కూర్చునేలా చేసి నీ పర్స్ కొట్టేసి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? మీ ఇంటికి వచ్చి దొంగతనంగా ఈ టీషర్ట్ ఎత్తుకొచ్చాను. 1 year నుంచి షాడోలా నీ వెనక్కి గడిచిపోయింది నా లైఫ్. ఎందుకు? చెప్పాను కదా, నువ్వంటే పిచ్చని, నువ్వంటే ప్రాణం. ఎప్పటికప్పుడే నా లవ్ నీతో చెప్పాలని నా కోరిక. తీరా చెప్పాక నువ్వు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనన్న భయం. అందుకని వేరే అమ్మాయి ప్లేస్ లో వచ్చి నన్ను చీచేస్తావా? అవును, తప్పలేదు. నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను? నీ లైఫ్ లో నీ పక్కన నేనే ఉండాలి. ఇంకెవరెంట్రైనా ఒప్పుకోను. చూడు, నా సైడ్ నుంచి 100% నా లవ్ పర్ఫెక్ట్. నీ మ్యాటర్ ఏంటి? నేను నచ్చానా? నేనంటే ఇష్టమేనా? హే కృష్ణ, సర్ప్రైజ్. రారా. ఏంటి సడన్ గా లగేజ్ తో దిగేసా? అంజలి, ఇక్కడ 1 week 1 month ఉండాలి. నీకేమైనా ప్రాబ్లమా? నీతో నాకు ప్రాబ్లం ఏంటి? నాతో నీకు ప్రాబ్లం రాకుండా చూసుకో. మీరు హెయిర్ స్టైల్ చూసారమ్మా? అంత గొప్ప రామకృష్ణ Yes, sir. కంగ్రాచులేషన్స్ నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్మా. అర్జున్, ఎవడాడు? మినిస్టర్ కొడుకు జయరాజ్. మినిస్టర్ కొడుక? మ్యాటర్ ఏంటి? నేనే అనలేదు. వాడు బండి ఎక్కువ అన్నాడు, నేను తల అడ్డంగా ఊపాను. దానికి వాడు మీ అన్నయ్య లార్డా గార్డా సెంటర్ లో బోర్డా ఏం పీకుతాడు అని నా బుద్ధులు తిట్టాడు, అంతే కదా? కరెక్ట్ గా ఇలాగే అన్నాడనయ్య. నువ్వు ఇంటికి వెళ్ళు, వాడి సంగతి ఏం చూస్తా కదా. ఓకే. నువ్వు ఇక్కడ ఉంటావు. మిస్టర్ కొడుకైతే ఆడికంత కోవా కర్రీకి పోవాలి. అదిగా శంకర్, ఈసారి కనీసం 25,000 మంది అన్నా గ్యాదర్ అవ్వాలి. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. నమస్తే అన్న. ఏంటమ్మా, ఏం కావాలి? చిన్న మ్యాటరే అన్న. మా చెల్లెల్ని మీ అబ్బాయి బండి ఎక్కువ అని పిలిచాడంట. అయితే ఏంటి, కొట్లాటకొచ్చావా? అబ్బే, నేను కొట్టడం ఏంటన్నా? కొట్లాటంటేనే నాకు తడ. జస్ట్ సారీ చెప్దామని వచ్చాను. ఇక్కడ సారీలంతా పనికిరావు. నోటికొచ్చినట్టు వాగిందంట, అంత నోరేంటారు దానికి? అరే, తిక్కరేగిందంటే వేసుకొచ్చేస్తాడు. చెప్పు దానికి. అరే, మార్కెట్కి వెళ్తామండి, మల్లెపూలు చూస్తాం, బేరం ఆడమా? మామిడి పళ్ళు చూస్తాం, రేట్ అడగమా? ఇది అంతే. మనం కావాలనుకున్న దాన్ని కొనాలనుకోవడం తప్ప? అస్సలు తప్పలేదన్నా. ఓట్లే కొనుక్కుంటున్నావు, మామిడి పళ్ళు మల్లెపూలు లెక్క. కాకపోతే ఆడపిల్ల కదన్నా, దాని రేట్ అడగకూడదు. అందరు నాలా సాఫ్ట్గా ఉండరు కదా.
ఎవడైనా కడుపు మండి ఓ పోటేస్తే ప్రాణాలు కొనటం చాలా కష్టం కదన్నా. బెదిరిస్తున్నావా? చచ్చే అభిమానం అన్నా. మా ఇంటి ముందు యూత్ లీడర్ జయరాజ్ జిందాబాద్ అని అబ్బాయి గారి బోర్డు ఉంది. బాబాయ్ పోతే ఆ బోర్డు ఏం చేసుకోవాలో చెప్పండి. మల్లెపూలు కట్టి దండేయగలం కానీ మామిడి పండు కొన్ని తినిపించలేం కదా. బాబు 100 ఏళ్ళు బతకాలి, అది నా బాధ. యువజన నాయకుడు జయరాజ్ జిందాబాద్ జిందాబాద్. యువజన నాయకుడు జయరాజ్ జిందాబాద్ జిందాబాద్. సరే సర్లే వెళ్ళు. అన్నా మా చెల్లిని క్షమించినట్టేగా? ఇంటి ముందు బోర్డు ఉందన్నావు కదా, ఆ. నీకేం భయం లేదు. బాబు నేను చెప్తాను, వెళ్ళు. వస్తానా? రేయ్, చీటికి మాటికి వాడికి కనపడొద్దని చెప్పు. వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదు. అస్సలే వాడు మెంటల్. అలాగే అన్నా. వాడి కొడుకుతో పొలి కేకలు పెట్టిస్తావంటే నాతో కేకలు పెట్టిస్తావేంట్రా? తప్పదురా. ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఆ కక్షతో వాళ్ళ హరితని ఏమైనా చేయొచ్చు. రిస్క్ నాదైతే తల నరికినా ఎదురెళ్తా, అదే తనదైతే తల వంచైనా నిలబడతా. తను మా అమ్మరా. తను నొక్కే ప్రతి రాంగ్ బటన్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాననుకుంటున్నాను, కానీ తను మాత్రం కామా పెట్టుకుంటూనే వెళ్తుంది.